హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో తిరుపతి అనే ఒక రైతు ఉండేవాడు. తిరుపతి కొడుకు గజపతి. గజపతి పరమ బద్ధకస్తుడు. ఏ పని పాట లేకుండా తిని తిరుగుతూ ఉండేవాడు. యారా గజపతి, అలా తిని తిరగకపోతే కాస్త పొలం వచ్చి పొలం పనులు నేర్చుకోవచ్చుగా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఈ పనులన్నీ అని తిట్టసాగాడు తండ్రి. నేర్చుకుంటాలే నాన్న, ఏముంది తొందర, మీరు వెళ్ళండి వస్తాలే గాని అని తండ్రిని పొలం పంపించేశాడు గజపతి. ఎరా గజపతి, నీ వయసున్న వాళ్ళందరూ చూడు ఎంత పని చేస్తున్నారో, నువ్వేమో అటు పుల్ల తీసి ఇటు పెట్టకుండా కూర్చుని తింటున్నావు. నువ్వు కూడా వ్యవసాయం పనులు నేర్చుకోరా. మేమున్నన్నాళ్ళంటే నీకు తిండికి ఏ లోటు ఉండదు. మేం పోయిన తర్వాత అయినా నీ తిండి కోసమైనా పని చెయ్యాలి గదరా, దానికైనా పొలం పనులు నేర్చుకోరా అని తిట్టసాగింది తల్లి. అమ్మా, లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని దానికోసం సంవత్సరం పొడుగుత పనిచేయటం నా వల్ల కాదు. అలా నాన్నలాగా గొడ్డి చాకిరి నేను చేయలేనమ్మా అన్నాడు గజపతి. నువ్వు చెప్పేది బాగానే ఉంది. ఏ పని పాట లేకుండా డబ్బెలా వస్తుంది? ఇక దొంగతనాలే చెయ్యాలి. వాటికి కూడా నువ్వు సరిపోవులే, అది కూడా కష్టమే అనుకుంటావు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి. అవును కదా, వ్యవసాయం అన్నా వ్యాపారం అన్నా కష్టమే. అదే దొంగతనం అయితే ఒక్కరోజు కష్టపడి దొంగతనం చేశామంటే కొన్ని సంవత్సరాలు కూర్చుని తినొచ్చు. బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లేదో తెలుసుకుని ఆ ఇంట్లో దొంగతనం చేస్తే కొన్ని సంవత్సరాల పాటు కూర్చుని తినొచ్చు. ఇక ఆ పని మీదే ఉందాం అని అనుకుని ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరు ధనికులో తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అది తెలుసుకోవడానికే కొన్ని రోజులు పట్టింది. అయితే తెలిసిందేమిటంటే, లక్ష్మీపురంలో లక్ష్మీపతి అనే షావుకారు ఆ చుట్టుప్రక్కల గ్రామాలలోకెల్లా ధనికుడని. ఈ షావుకారింట్లో దొంగతనం చేద్దాం, అప్పుడు ఒక 10 ఏళ్ల పాటు కూర్చుని తినొచ్చు అని అనుకుని ఆ గ్రామానికి తరచుగా వెళ్ళి ఆ షావుకారు గురించి అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉన్నాడు. వారు ఏ సమయంలో ఇంట్లో ఉంటారు, ఏ సమయంలో ఎక్కడికి వెళతారు లాంటి విషయాలన్నీ అక్కడ ఉండి గమనిస్తూ ఉన్నాడు. అవన్నీ తెలుసుకోవడానికి ఒక 1 నెల రోజుల పాటు పట్టింది. షావుకారు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళాడని, కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరని తెలుసుకుని ఒకరోజు రాత్రి ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు గజపతి. లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉండగా ఈలోపు గదిలో నుంచి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి బయటకు రావడం కనిపించింది. కంగారు పడుతూ, నేను దొంగతనం చేయడానికి రాలేదు, ఊరికే వచ్చాను అంటూ కంగారుగా అనసాగాడు గజపతి. దొంగతనానికి వచ్చావా, సరే దొంగతనం చేసుకోలే, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి. అలా అనేసరికి కాస్త ధైర్యం తెచ్చుకుని, ఇంతకీ మీరెవరు, ఎందుకొచ్చారు అని అడిగాడు గజపతి. నేను ఆ పనికేలే వచ్చింది. ఇంతకీ నువ్వు దొంగతనానికి ఇది మొదటిసారా రావడం అని అడిగాడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి. అవును, నీకెలా తెలుసు అని అడిగాడు అనుమానంగా గజపతి. తెలుస్తుందిలే, నువ్వు వచ్చిన పని కానిచ్చుకో అని ఒక పెద్ద మూటని వీపున వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముసుగు మనిషి. ఈయన కూడా దొంగతనానికి వచ్చాడా? అమ్మో, ఇంట్లో చాలానే ఉంది, పెద్ద మూట తీసుకువెళుతున్నాడు. నేను కూడా అంత పెద్ద మూట తీసుకువెళతా, అప్పుడు 10 సంవత్సరాలేంటి 20 సంవత్సరాలైనా సరే కూర్చుని తినొచ్చు అని అనుకుంటూ ఇల్లు మొత్తం వెతకసాగాడు. కానీ విలువైన వస్తువులేమీ కనబడడం లేదు. ఇదేంటి, ఇంత పెద్ద షావుకారింట్లో ఏమీ దొరకటం లేదు, నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టుంటాడు. ఎక్కడై ఉంటుంది? ఎక్కువగా ధనికులు గోడల్లోనూ లేకపోతే భూమిలోనూ పాతి పెడుతూ ఉంటారు. ఈ షావుకారు కూడా అలాగే చేసుంటాడు, చూద్దాం అని కాస్త ఇల్లంతా గమనించాడు. ఒక చోట అనుమానాస్పదంగా అనిపించింది. ఇక్కడ భూమిలో ఏమైనా పాతి పెట్టుంటాడు, తవ్వి చూద్దాం అని ఇక తవ్వడం మొదలు పెట్టాడు.
ఆ పనిలో పడిపోయి ఇంట్లోకి ఎవరు వస్తున్నది కూడా గమనించలేదు. షావుకారు వాళ్ళు ఏవో అనివార్య కారణాల వల్ల తీర్థయాత్ర పూర్తి చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చేశారు. తీరా చూస్తే ఇంట్లో దొంగ ఉన్నాడు. ఇక మెల్లగా ఏ శబ్దము చెయ్యకుండా బయటకు వచ్చి తలుపు వేసి గ్రామాధికారి గారిని పిలిపించాడు షావుకారు. అయితే ఎంత జరుగుతున్నా గజపతి గమనించనే లేదు. తన పనిలో తను నిమగ్నమై ఉన్నాడు. గ్రామాధికారి గారు వెంటనే గజపతిని బంధించారు. ఇక షావుకారు వాళ్ళు ఇంట్లో ఏ ఏ విలువైన వస్తువులు పోయాయో గమనించి వచ్చి గ్రామాధికారి గారికి చెప్పారు. నువ్వు దొంగలించిన ఆ విలువైన వస్తువులన్నీ షావుకారు గారికి తిరిగి ఇచ్చేసేయ్ అని కోపంగా అన్నారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, నేనే వస్తువులు దొంగతనం చేయలేదండి, నాకు అసలు ఈ ఇంట్లో ఏ వస్తువులు కనిపించలేదు, కనిపించక ఇక్కడ తవ్వుతున్నాను ఏమైనా ఉన్నాయేమో అని అమాయకంగా చెప్పాడు గజపతి. నువ్విలా మంచిగా అడిగితే ఎందుకు ఇస్తావు, 4 తగిలిస్తే ఇస్తావు, 4 తగిలించండి అని భటులకు చెప్పారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, నేను చెప్పేదంతా నిజమే, నేను ఎలాంటి వస్తువులను దొంగలించలేదు. నేను వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక పెద్ద మూట తీసుకుని వెళుతూ కనిపించాడండి. ఒకవేళ ఆ వ్యక్తే ఆ వస్తువులన్నీ తీసుకున్నాడేమో. నేను మాత్రం ఏమీ దొంగతనం చేయలేదు, నా మాట నమ్మండి అని బ్రతిమలాడసాగాడు గజపతి. నువ్వు చెప్పేదంతా నిజమే అని మేమెలా నమ్మాలి? ఆ వచ్చిన వ్యక్తి కూడా నీ మనిషేనేమో. నిన్నిక్కడ కట్టేస్తేనే ఆ మనిషి వస్తాడు. ఆ మనిషి వచ్చి దొంగలించిన వస్తువులు తిరిగి ఇస్తేనే నిన్ను వదిలేది అని చెప్పారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, నాకు ఆ దొంగకు ఎలాంటి సంబంధము లేదండి. అసలు నేను ఎప్పుడు దొంగతనాలు కూడా చెయ్యలేదు. ఇదే మొదటిసారి రావడం. కావాలంటే భటులను పంపించండి. ఆ వ్యక్తి ఇంకా ఈ ఊరు దాటి వెళ్ళి ఉండడు. ఇప్పుడే వెళ్ళాడండి. నా మాట నమ్మి భటులను పంపించండి, దొరుకుతాడు అని బ్రతిమలాడసాగాడు గజపతి. సరే, నువ్వు చెప్పింది నిజమే అయితే నిన్ను వదిలేస్తాను అని భటులను ఊళ్ళోకి పంపించారు గ్రామాధికారి గారు. భటులు 4 వైపులకు వెళ్ళి ఆ దొంగను పట్టుకుని తీసుకువచ్చారు. నిజంగానే ఆ వ్యక్తే దొంగ. అతని దగ్గరే షావుకారు వస్తువులన్నీ ఉన్నాయి. వాటిని తిరిగి షావుకారు గారికి ఇచ్చేసి ఆ దొంగను కారాగారానికి పంపించారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు, అసలు దొంగ దొరికాడుగా, నన్ను వదిలేయరు, నేను వెళ్ళిపోతాను అని దీనంగా అడిగాడు గజపతి. నిన్నెలా వదిలేయాలి? నువ్వు వస్తువులైతే దొంగతనం చెయ్యలేదేమో గాని అసలు దొంగతనం చేద్దామనే కదా ఇంట్లోకి వచ్చింది. అంటే నువ్వు కూడా దొంగవే, నీకు కూడా శిక్ష పడాలి, పద అని గజపతిని కూడా రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు గ్రామాధికారి గారు. తను చేసిన తప్పుకు గాను తగిన శిక్ష విధించారు మహారాజు గారు. అయ్యో, అమ్మా నాన్న చెప్పినట్లు ఆ వ్యవసాయం పనులు చేసుకుంటే ఈ బాధలుండేవి కాదుగా అని అప్పుడు బాధపడసాగాడు గజపతి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.